అందరము కూడా నేర్చుకున్నాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన ఈ ప్రభు దినాన మేమందరము కూడా తండ్రి సంఘముగా సమకూడి ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధన చేస్తూ ఉంటుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇదిగో నేను ఉన్నటువంటి యొక్క పరిశుద్ధ దినాన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక క్రీస్తు యొక్క సంఘములలో తండ్రి, అయా తండ్రి, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో చేరి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నారు. అట్టి వారిలో మేమును తండ్రి చిన్న గొర్రెలుగా, చిన్న మందగా తండ్రి అయా నీ మందిరంలో కూర్చొని ఇప్పటి వరకు తండ్రి ఆయా ప్రార్థన ద్వారా, పాటల ద్వారా నిన్ను మహింపరచుకుని ఉన్నాం. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ మాటలు ప్రకటించబడుతూ ఉంటుండగా నిలవబడినటువంటి నేను నిరుత్త మాత్రుని తండ్రి, నీ బిడ్డలకును మాకును మా యొక్క జీవితాలకి ఏ వాక్యమైతే అవసరమై ఉంటూ ఉన్నదో తండ్రి, ఆ వాక్యం వివరించడానికి నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో విరుచున్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాలలో నీ మాటలు తండ్రి ఫలించి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. ఇదిగో సైతాన్ శక్తుల్ని, అల్లరి శక్తుల్ని మీరు దూరపరచండి, లయపరచండి తండ్రి. నీ కృపా, నీ ప్రేమ మా మీద ఉంచి మాకు సహాయం చేయగలరని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి ఈ యొక్క ప్రభు దినాన కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన యొక్క జీవితంలో గతించిన ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు మనల్ని కాచి కాపాడి మనకు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకు తిరిగి మరొక దినాన దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము కూడా కూర్చొని ఆయన ఆరాధించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే ప్రియులారా, ప్రతి ప్రభు దినాన కూడా ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటూ భౌతిక సంబంధమైనటువంటి ఆహారం మనిషికి ఎలాగైతే అవసరమై ఉంటూ ఉన్నదో, అలాగనే క్రైస్తవ యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యం అనే ఆహారము కూడా అవసరమై ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకనే నేడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథము ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుంటే, దేవుని యొక్క మాట వినకపోతే, దేవుడు చెప్పినటువంటి ఆయన మాటలకు మనిషి లోబడకపోతే వారు ఎంతటి వారైనప్పటికీ కూడా ఈ లోక సంబంధంగా నాశనమవుతారన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్టయితే ప్రియులారా, మనకొక రాజు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు రాజులు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి సౌలు రాజు, ఆ తర్వాత దావీదు మహారాజు, ఆ తర్వాత సొలొమోను. ఆ తర్వాత రాజ్యం అనేది 2 భాగాలుగా చీల్చివేయబడింది ప్రియులారా. ఒకటి వచ్చేసేమో ఇశ్రాయేలు యొక్క రాజ్యము, మరొకటి వచ్చేసి యూదా రాజ్యం. అంటే ఒకే రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క రాజ్యము రెహబాము చేసినటువంటి తప్పిదాల వల్ల 2 రాజ్యాలుగా చీలిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏ రాజు ఉన్నాడు అంటే ప్రియులారా, యూదా రాజు అయినటువంటి యెహోయాకీం అనే రాజు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. యూదుల రాజులు ఎంతమంది ఉన్నారు? 20 మంది పరిపాలన చేశారు. ఇశ్రాయేలు యొక్క రాజులు 19 మంది పరిపాలన చేశారు. ఆ తర్వాత ఐక్యంగా ఏలినటువంటి రాజులు ఎంతమంది అంటే 3 ప్రియులారా. మొత్తంగా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అనేక మంది రాజ్య పరిపాలన చేసినటువంటి వారిగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చదువుకున్నట్టయితే చూడండి ఒకసారి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ళు సేవ చేసిన తరువాత
అతని మీద తిరుగుబాటు చేయగా. చూశారా? కూర్చున్నాము. ఇక్కడ గమనించితే ప్రియులారా, యూదులు యెరూషలేము యొక్క కేంద్రాన్ని చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈలో యూదులు అన్నటువంటి వారు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎవరి నుంచి వచ్చారు అంటే యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు, వారిలో నుంచి వచ్చినటువంటి వారే ఈ ఇశ్రాయేల్ జనాంగం అంతయు కూడా ప్రియులారా. అయితే దేవుడు ఏం చేశాడంటే, దేవుని యొక్క మాటలు వినకపోతే, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే అది మనిషికైనా కూడా లేకపోతే రాజ్యానికైనా కూడా అనేకమైనటువంటి శోధనలు వస్తాయన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏ రాజు ఉన్నాడంటే ఇక్కడ యెహోయాకీము అనేటువంటి రాజు ఉన్నాడు. ఈ రాజుల కాలంలో యూదులైనటువంటి ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే దేవుని యొక్క మాటలు వినక వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించినప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపించాడు. ఏమని పంపించాడు? ఇదిగో నా యొక్క పిల్లలు నన్ను విడిచి, నా ధర్మశాస్త్రాన్ని విడిచి వారు భౌతిక సంబంధమైనటువంటి ప్రతిమలు విగ్రహాలు చేసుకొని నా యొక్క మందిరానికి రాలేక నా యొక్క ఆజ్ఞలు వారు గైకొనటం లేదు కనుక మీరు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించమని చెప్పేసి అనేక మంది ప్రవక్తల్ని దేవుడు ఏం చేశాడంటే ఆ మనుషుల యొద్దకు పంపించాడు. ప్రియులారా, ఎందుకు? మనకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెల్ని మనం ఎలాగైతే చూసుకుంటామో వారికి ఏ కష్టము రాకుండా, అలాగనే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆయన యొక్క కుమారుడు కుమార్తె కనుక ఏ కష్టము రానియకూడదన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రియులారా, కానీ మానవులు వింటారా? దేవుని యొక్క మాట వినవలసినటువంటి యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు? దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించిపోయారు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మానవులుగా ఉన్నటువంటి మనం అతిక్రమిస్తామో మనము దేంట్లోనికి వెళ్ళిపోతామంటే సాతాను యొక్క మార్గంలోనికి మనం అందరము కూడా వెళ్ళిపోతాము. అయితే ఇక్కడ యెహోయాకీము కూడా తన దినములలో దేవుడు ఏం చేశాడంటే, అయ్యా యూదులైనటువంటి నా ప్రజల మీద నేను ఎంతమంది ప్రవక్తలను వారి యొద్దకు పంపించినప్పటికీ కూడా వారు నా మాట వినక నేను పంపించినటువంటి నా బిడ్డలైనటువంటి ఆ సేవకులను అనేక మందిని చంపినారు కనుక ఇక వారి అంతము వచ్చి ఉన్నది అని చెప్పేసి దేవుడు తీర్మానం చేసుకుని ఉన్నాడు. ప్రియులారా, ఎంతకాలం చెబుతాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలు చెప్పగలడు? అబ్రహాం మొదలుకొని మోసే వరకు, మోసే నుంచి న్యాయాధిపతుల వరకు, న్యాయాధిపతుల నుంచి రాజులు అనేక మంది, కొన్ని వందల వేల మందిని దేవుని యొక్క బిడ్డలను పంపించినప్పటికీ కూడా వారి యొక్క మనస్సు మార్చుకోలేదు. ప్రియులారా, మనస్సు మార్చుకోక ఏం చేస్తూ ఉన్నారంట? ఒకసారి చూడండి, వారి యొక్క మనస్సు మార్చుకోక ఏం చేస్తూ ఉన్నారంటే ఇదే రాజుల గ్రంథము 21వ అధ్యాయము, రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. చూడండి ఒకసారి. మనిషే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ళు వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్షీబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చెను. ఎలాంటి క్రియలంట? దేవుని యొక్క మాట వినక, దేవుని యొక్క ఆలోచనల ప్రకారము జీవించక, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి శనివారం కూడా స్త్రీ పురుషులు ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రియులారా, కానీ ఇక్కడ ఇశ్రాయేలు యొక్క రాజులు ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించక ఏం చేస్తూ ఉన్నారంటే వెళ్ళగొట్టినటువంటి అమోరీయుల ప్రజలను తీసుకొని మరలా తమ యొక్క దేశంలోనికి తీసుకొని వచ్చి వారి యొక్క దేవుళ్ళకు వారు మొక్కుబడి చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వాస్తవంగా దేవుడు అన్నాడు, నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనము చదువుకుంటే అక్కడ ఏమన్నాడో తెలుసా? ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ మీరు ఏ స్వరూపమైన కూడా మీరు విగ్రహములుగా చేసుకొనకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియులు, అంటే అది ఏ స్వరూపమైన కూడా మానవుడు తప్పిపోవటానికి దేనికి మొట్టమొదటి కారణం అంటే విగ్రహారాధన అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు
ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయొచ్చు వచ్చును. హేయ క్రియలు అంటే ఏంటి చూడండి ఒకసారి ఇక్కడ 3వ వచనంలో, తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి. ఏ తండ్రి అయితే హిజ్కియా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన పట్ల ఎలాగైతే విధేయత కలిగి రాజ్య పరిపాలన చేస్తే ఆయన కుమారులుగా అనబడినటువంటి ఈ మనిషే యెహోయాకీము వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే పడగొట్టినటువంటి ఆ విగ్రహాలు తీసుకొని వచ్చి ఆ ప్రతిమలకు నిలవబెట్టి వీరు పూజిస్తూ ఉన్నారు. ప్రియులారు, ఈనాడు కూడా చూడండి, దేవుడు మన కొరకు యొక్క లోకానికి వచ్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మానవుని యొక్క శరీరంలోనికి ఉద్భవించి కన్యకైనటువంటి మరియ గర్భాన ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆయన మన పాపాలను తీసివేయటానికి తన పరిశుద్ధమైనటువంటి ఆ రక్తాన్ని ఏం చేశాడంటే ఆ కలువరిగిరిలో మన కొరకు చిందించినటువంటి వాడిగా మనము చూస్తాం. కానీ ఆయన నమ్ముకున్న తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత తిరిగి మనము కూడా ఈనాడు ఏం చేస్తున్నామంటే విగ్రహము అనబడినటువంటి అనేక వాటికి మనము పూజించే వారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకు అలా చేస్తే పాపం అని ఇక్కడ దేవుని యొక్క గ్రంథము మనకు సెలవిస్తూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అలా విగ్రహాలను పూజించి వారు దేశంలో నుంచే వెళ్ళగొట్టబడినటువంటి వాడిగా మనం చూస్తాం. ఇక్కడ యూదులు కూడా మారు మనస్సు కలిగి ఉన్నారా అంటే వారు కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ప్రియులారు, అందుకే ఇక్కడ ఏమంటూ ఉన్నాడో చూడండి, కింద వచనములో, అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచూ వచ్చెను. అసలు ఈ భూమిని నిర్మించింది ఎవరు? ఆకాశాన్ని సృజించింది ఎవరు? అందులో ఉన్నటువంటి నక్షత్రాలని, సూర్య చంద్రుల్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని ఎవరు నిర్మించాడు? ఆదికాండం 1వ అధ్యాయము మనము చదువుకుంటే తన మాట ద్వారా ఇవన్నీ కూడా దేవుడు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క భూమి కలగాలంటే భూమి కలిగినది, ఆకాశము కలవాలంటే ఆకాశము 6 దినాలు ఏం చేశాడంటే ఈ సృష్టిని అంతయు కూడా తన మాట ద్వారా, తన చేతుల ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు చేశాడు. అయితే ఒక మానవుని మాత్రము తన కష్టమైనటువంటి రీతిగా ఒక మట్టిని తీసుకొని బొమ్మగా తయారు చేసి దానిలో జీవం లేనందున తనకున్నటువంటి ఆ జీవవాయువుని దేవుడు ఏం చేశాడంటే మనకున్నటువంటి మానవులకి అనుగ్రహించాడు. ప్రియుల, ఎందువల్ల? మనం ఆయనకు కుమారులుగా ఉండాలని, మనం ఆయనకు కుమార్తెలుగా ఈ లోకములో నా బిడ్డలు నన్ను ఆరాధించాలని, నా యొక్క కుమారులు తండ్రి అయినటువంటి దేవుణ్ణి నన్ను మాత్రమే సేవించాలని ఆయన అనాది సంకల్పం కలిగి మానవుని నిర్మించాడు. ప్రియులారా, కానీ మానవుడు ఏం చేశాడు? దేవుని యొక్క మాటను అతిక్రమించి పాపము చేసి యొక్క లోకములోనికి పాపానికి కారకుడైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా యూదులు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వదిలివేశారు. దేవుని యొక్క ప్రవక్తలు చెబుతున్నటువంటి ఆయన మాటలను విడిచిపెట్టేశారు. వారు దేన్ని పూజిస్తూ ఉన్నారంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రముల్ని వారు పూజిస్తూ ఉన్నారు. ఏమనుకుంటూ ఉన్నారట? అయ్యో, ఆ నక్షత్రాలు ఆకాశంలో ఉన్నవి, అవి వెలుగునిస్తూ ఉన్నవి, సూర్యుడు చంద్రుడిగా ఉండి మనం బ్రతకటానికి ఇస్తూ ఉన్నాయి కనుక ఏ దేవుళ్ళు అని చెప్పేసి ఆ యూదారాజు అయినటువంటి మనిషే ఆ యూదులకు చెప్పినప్పుడు ప్రియులారా అందరూ కూడా వాటిని పూజించేవారిగా ఉంటూ ఉన్నారు. ఈనాడు కూడా చూడండి, ఈనాడు మనము పసుపు కుంకాలతో, కొబ్బరికాయలతో అనేక విధాలుగా క్రైస్తవులుగా ఉండి క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు రక్తంలో కడగబడి మన యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి పాపాలు మనము చేసేవారిగా ఉంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడో చూడండి, కింద వచనంలో, మరియు నా నామము ఉందునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములు కట్టించును. ఎక్కడైతే నేను ఉంటానో, ఎక్కడైతే పూజింపబడుతూ ఉన్నానో, ఇదిగో బంగారముతో చేయించినటువంటి, బంగారముతో కట్టించినటువంటి ఆ యెరూషలేము యొక్క మందిరములో కూడా ఈ యొక్క రాజు ఏం చేశాడంటే ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంటే పక్కన వచ్చేసి నక్షత్ర దేవతలకు, బయలుదేవతలకు, అష్టారోతు దేవతలనే ఆ ప్రతిమలు దేవాలయంలోనే పెట్టి ఉన్నాడు. ప్రియుల,
ఓ పక్క దేవుని యొక్క మందసము, ఓ పక్క దేవుని యొక్క ఆజ్ఞలు మోసే ద్వారా ఇచ్చినటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్ర ఆ పలకలు, అలాగనే కెరూబులు, ఆ తర్వాత తుమ్మకరతో చేయబడినటువంటి ఆ మందసము, అవన్నీ కూడా ఉంటే మరొక పక్క ఆ రాజైనటువంటి యోధారాజు మనిషే ప్రతిమలు చేయించి ఇది కాదు మీ దేవుడు ఇది అని చెప్పేసి ఇశ్రాయేల్ అందరినీ తప్పుదోవ పట్టించడానికి కారకుడయ్యాడు ప్రియుడా. అందుకే దేవుడు చూశాడు, అయ్యా వెళ్ళి వారికి చెప్పండి, నా యొక్క మాటలు వినటం లేదు, వారు నన్ను పూజించక, నన్ను ఆరాధించక ఈ లోక సంబంధమైనటువంటి భూమిని వారు ఆరాధిస్తున్నారని చెప్పేసి తన ప్రవక్తలను అక్కడికి పంపించాడు ప్రియులారా. అయితే విన్నారా? ఎవ్వరూ కూడా వినటం లేదు. ఎలా పంపించాడు ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. చదవండి ఒకసారి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన స్వరము వింటిని. ఎవరు పంపిస్తున్నట? యెహెజ్కేలు యొక్క ప్రవక్తను అక్కడ పంపిస్తూ ఉన్నారు. దానియేలు ప్రవక్తను బబులోను దేశంలోనికి పంపించాడు. ఆ తర్వాత ఇర్మియా ప్రవక్తను పంపించాడు దేవుడు. ఆ తర్వాత యెషయా, ఇలాంటి ప్రవక్తలందరినీ కూడా చూస్తూ ఉన్నప్పుడు అందరినీ ఆ యొక్క రాజ్యంలోనికి పంపిస్తూ ఉన్నాడు ప్రియులారు. అందుకనే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దేవుడు అంటూ ఉన్నాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. ఎందుకు? ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు, దేవుడు తనను చూస్తూ ఉన్నాడు కనుక మనము చక్కగా నిలవబడకపోతే దేవుడు మనతో మాట్లాడలేడు, మన హృదయంలో నివసించలేడు ప్రియులారా. అందుకనే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో అంటున్నాడు, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను. దేవుడు మాట్లాడాలంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడాలంటే, మన యొక్క హృదయంలో ఆయన నివసించాలంటే, అందుకనే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి ప్రియులారా. ఎలా అంట? దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఏ పాపము లేని వాడిగా ఉంటూ ఉన్నాడు. అలాగనే ఆయన నమ్ముకున్నటువంటి క్రైస్తవుల మనము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి ప్రియులారా. అప్పుడు అంటూ ఉన్నాడు చూడండి, కింద వచనములో 3వ వచనములో, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. చూసారా? అక్కడ మనిషే రాజు వచ్చేసి తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయంలో ప్రజలందరినీ కూడా దేవుని యొక్క మందిరానికి రానివ్వకుండా, దేవుని యొక్క సన్నిధానంలో వారు పూజించకుండా వారందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఈనాడు కూడా చూడండి, అనేక మంది యేసుక్రీస్తు యొక్క నామమున మనం బాప్తిసం పొంది ఆయనతో పాటు పాతి పెట్టబడి బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా చేసి తిరిగి లేపబడి దేవుని యొక్క సన్నిధానంలో కొంతకాలం ఉండి మనము మరలా దేవునికి వ్యతిరేకంగా మనము తిరుగుబాటు చేసేవారిగా ఉంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల మీద కూడా అనేక సార్లు దేవుణ్ణి బొంకించినటువంటి వారిగా ఉన్నారు, అనేక మార్లు తిరుగుబాటు చేసినటువంటి వారిగా ఉన్నారు. అందుకనే యెహెజ్కేలుతో ఆయన అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను, వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు అనగా చెప్పిన మాట వినకపోవటము, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకపోవటము, దేవుని యొక్క వాక్య విషయంలో తప్పిపోవటము, తమ సొంత నిర్ణయాలు తీసుకోవటము, ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క ఆలోచన ప్రకారం జీవించేదే మానవుని యొక్క తిరుగుబాటు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒక తల్లిదండ్రులకు కుమారుడు మాట వినకపోతే ఎంత బాధపడతామో, ఒక తల్లిదండ్రులకు తమ యొక్క కుమార్తె తమకు లోబడకుండా ఎదురు మాట్లాడితే ఆ తల్లిదండ్రులు ఎంతో శోభిస్తూ ఉన్నారు. అలాంటిది మరి భూమిని, ఆకాశాన్ని, సమస్త మానవాళిని నిర్మించినటువంటి దేవుడు ఆయన మీదే మానవుడు తిరుగుబాటు చేస్తే ఆయన ఎంత ఏడవాలన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి ప్రియులు. అందుకని యెహెజ్కేలు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల వద్దకు నేను పంపుతున్నాను, వారు ఎప్పటి నుంచి తిరుగుబాటు చేస్తున్నారట? వారి పితరులైనటువంటి మోషే ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి నడిపిపోయినటువంటి వారి నుంచి
నుంచి నేటి వరకు కూడా వారందరూ కూడా నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కనుక నేను చెప్పినటువంటి మాటలు వారికి బోధించు అని చెప్పేసి యెహెజ్కేలును పంపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు చూడండి కింద వచనంలో ఏమని ఉన్నదో, 4వ వచనం, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు. ఎలాంటి వారంటే ఇశ్రాయేలు ప్రజలు సిగ్గు లేనటువంటి వారిగా ఉన్నారు ప్రియుల. అంటే దేవుని యొక్క మర్యాద తెలియనటువంటి వారిగా ఉన్నారు. నేను కని పెంచి వారిని పోషించి ఐగుప్తు దాస్యం అనే కాడిలో నుంచి నేను వాడిని విడిపించి అనేక వందల సంవత్సరాలు వారు తోడుకొని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి నేను వారిని తోడుకొని వస్తే వారు నా మీద ఏం చేస్తూ ఉన్నారట, తిరుగుబాటు చేసేవారిగా ఉంటూ ఉన్నారు ప్రియుల. అందుకే మానవుని యొక్క జీవితంలో మనం తిరుగుబాటు చేయకూడదు ప్రియులారా. దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క మాటలు మనం వినేవారిగా ఉండాలి. దేవుడు నా నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు, దేవుడు నేను ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు, నేను మంచి ఆలోచనలతో జీవిస్తూ ఉన్నానా, లేకపోతే చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నానా, లేకపోతే నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నానా, లేకపోతే ఆయన పాద సన్నిధిలో నిలవబడి నేను ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉన్నానని మనము ప్రతిరోజు మనల్ని మనమే పరీక్షించుకునే వారిగా మనం ఉండాలి ప్రియుల. అందుకే ఇక్కడ యెహెజ్కేలుతో అంటున్నారు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు సిగ్గుమాలినటువంటి వారు, వారు తిరుగుబాటు చేయటువంటి వారు, వారు విన్న వాక్యము వినకపోయినా ప్రవక్త వారి మధ్యలో ఉన్నాడని కొంచెమన్నా భయం ఉంటుందేమో అని చెప్పేసి నీ వెళ్ళు యెహెజ్కేలు ప్రవక్త అని చెప్పేసి యెహెజ్కేలు గారిని పంపించాడు ప్రియులారా. అయితే ప్రవక్తలు ఏమంటూ ఉన్నారో తెలుసా, అయ్యా మేము వారి మధ్యకు వెళ్ళే మాట అయితే వారు మమ్మల్ని కొట్టి చంపేస్తారు, మమ్మల్ని బ్రతకనివ్వరు, మాకా నీవు బోధించేది, మాకా నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేదని వారు మమ్మల్ని అనేక విధాలుగా కొరడాలతో కొడతారు, మమ్మల్ని కొడతారు అని వారు అంటూ ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటూ ఉన్నారు, చనిపోతే నువ్వు ఒక్కడివే చనిపోతావు, కానీ దేవుని యొక్క మాటలు వినకపోతే ఆ దేశమంతయు కూడా నాశనం అయిపోతుంది కనుక వారు విన్నా వినకపోయినా నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయమంటూ ఉన్నారు ప్రియుల. చూసారా? ఈ సమయంలో ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, ఎట్టి తిరుగుబాటుదారులు వాళ్ళు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం ఒకసారి చూడండి. మొదటి అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేశారు. దేవుడు చెబుతూ ఉన్నాడు. వాస్తవంగా ఎవరితో మాట్లాడాలి దేవుడు? మానవులుగా ఉన్నటువంటి మనతో మాట్లాడాలి దేవుడు. ఎందుకు? మనతో మాట్లాడితే ఆయన యొక్క మాట విని ఆయన మాట ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతుండో తెలుసా? ఆకాశమా ఆలకించుము. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు నా మాటలు వినటం లేదు, సృష్టి ధర్మముగా నీవన్నా నా యొక్క మాట వినమని ఆకాశానికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. భూమితో అంటూ ఉన్నాడు, భూమి చెవియొక్కుము నా యొక్క మాటలు. ఎందుకో తెలుసా? దేవుడి యొక్క సృష్టిని సృజించినప్పుడు నేనెంతో సంతోషంతో సృజించాను. ఎందుకు? నా యొక్క బిడ్డలు ఉండటానికి నివాసమైనటువంటి మంచి మరి అనేకమైనటువంటి సృష్టిలో అన్ని ఉంచారు కనుక వారు ఆహ్లాదంగా తమ యొక్క జీవితాన్ని ఈ లోకములో నడుస్తారు. అంటే వారు ఏమైపోయారంటమ్మా? ఈ దేవుడి మీదనే తిరుగుబాటు చేసినటువంటి వారు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేసి నేను పెంచాను. ఎలా పెంచాడు దేవుడు? ఆదాము అవ్వనే ఇద్దరు మనుషులని ఏదైనా తోటలో సృష్టిస్తే ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి వారిద్దరూ ఆదిమ తల్లిదండ్రులైతే ఈనాడు ప్రపంచమంతయు కూడా ఎన్ని వేల కోట్ల మంది మానవాళి జీవిస్తూ ఉన్నారు ప్రియులారు. అంటే ఒక భార్యాభర్తను దేవుడు సృజించితే ఆ భార్యాభర్తల ద్వారా నేడు బ్రతుకుచున్నటువంటి మానవాళంతా కూడా
దేవుడు నా కుమారులు కుమార్తెలుగా ఉండాలని దేవుడు అభివృద్ధి చేసి విస్తరింపజేసినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఒక తల్లి గర్భంలో నుంచి ఈ సమస్తములో మా భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా హవ్వలో నుండి వచ్చినటువంటి సంతానం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. అందుకనే దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను వారిని పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి ఏది కావాలంటే అది ఇచ్చాను. అయా, ఈ లోకంలో మేము జాగ్రత్త కలిగి జీవించాలా, ఈ లోకంలో మేము సుఖ సంతోషంతో ఉండాలి అంటే ఆకాశంలో నుండి మన్నాను దేవుడు అనుగ్రహించినాడు ప్రియులను. ఇదిగో మాకు త్రాగటానికి నీళ్లు లేవయ్యా, ఎలా తాగాలి అంటే ఇదిగో బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయని చెప్పేసి బండలో నుండి వారికి నీళ్లుని దేవుడు అనుగ్రహించినాడు ప్రియులను. ఎందుకు? నా యొక్క పిల్లలు ఎక్కడా కష్టపడకూడదు, నా పిల్లలు శ్రమ పడకూడదు, నా పిల్లలు ఈ లోకంలో బాధపడకూడదు, నా పిల్లలు సంతోషంగా జీవించాలా, నా పిల్లలు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల. అందుకనే ఈనాడు మానవుని యొక్క జీవితం చూడండి, దేవుని యొక్క మందిరాలకు రాలేక, దేవుని యొక్క సన్నిధానంలో ఉండక, దేవుని యొక్క నిజమైనటువంటి క్రైస్తవులుగా భక్తిపరులుగా జీవించలేక ఈ లోకంలో మనం అనేక విధాలుగా తప్పిపోతున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందుకని ఆయన అంటాడు చూడండి కింద వచనములో, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఎలాంటి వారంట? అమ్మ బయటికి తెచ్చిపోండి. వారు ఎలాంటి వారంటే చూడండి, ఎద్దు తన కామందును అడుగును. ఎద్దు తెలుసుకుంటుంది తన యజమానుడి యొక్క ఆ యొక్క సోటేదో స్థలమేదో తన ఇల్లేదో నోరు లేనటువంటి ఎద్దుకు తెలుసు. ఎద్దును తీసుకొని వెళ్ళి అడవిలో తోలిస్తే అది నేరుగా తమ యొక్క యజమాని ఇంటికి వస్తూ ఉన్నది. అలాగనే గాడిద కూడా తన సొంత దొడ్డి తెలుసు. ఎలాగా? ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ కూడా, ఎక్కడెక్కడ మేత ఉన్నప్పటికీ కూడా అది తిరిగి ఎక్కడికి వస్తుందంటే తను యజమాని యొక్క దొడ్డిలోనికి వచ్చి అది పడుకుంటుందే తప్ప వేరే చోటికి వెళ్తుందమ్మా? వెళ్ళదు. ఎద్దైనా అంతే, గాడిదైనా అంతే. నోరు లేనటువంటి మూగ జీవాలు తమ యొక్క యజమానుడికి లోబడి ఉన్నాయి, కానీ నోరున్నటువంటి మీరు నాకు లోబడా లేదు అన్నటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల. అందుకనే అక్కడ యెహెజ్కేలుతో అదే మాట చెప్పాడు. ఆ తర్వాత ఇర్మియాతో కూడా అంటూ ఉంటాడు, అయ్యా నీ వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించు, నా యొక్క మాటగా ఇదిగో యూదులకు ప్రకటన చేయమని అంటే, అయ్యా నా మాట వారు వినరయ్యా, వారు వినకుండా నన్నే త్రోసివేస్తారని చెప్పేసి ఇర్మియా కూడా కన్నీటితో ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియుల. ఎందుకో తెలుసా? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు. ఒకసారి చూడండి అక్కడ, ఎందుకు ఆయన ఇంత ఏడుస్తూ ఇంత కన్నీరు కారుస్తూ ఉన్నాడు అంటే, ఆ లూకా సువార్త 19:10 ఆయన అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిపోయాడు. ఏ మానవుడైతే నశించిపోతూ ఉన్నాడు, ఏ స్త్రీ అయితే దేవుని యొక్క సన్నిధానానికి లేక ఈ యొక్క లోకంలో నశించిపోతూ ఉన్నారు, ఏ యవనస్తులైతే తమ యొక్క దేవుణ్ణి మరిచి ఈ లోకంలో ఉంటూ ఉన్నారు, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటానికి దేవునికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని, ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకములో ప్రత్యేకమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలన్నది తండ్రి తన యొక్క చిత్తము అభీష్టమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ నాడు వస్తున్నారమ్మా, ఎక్కడ చూసిన మందిరములు స్త్రీలు మాత్రమే కనిపిస్తారు, కానీ పురుషులైనటువంటి అవనస్తులు కానీ పురుషులైనటువంటి ఎవరు కూడా మందిరములో కనిపించట్లేదు. కానీ రాబోయేటువంటి ఆ ఉగ్రత వారికి తెలియదు, రాబోతున్నటువంటి దేవుని యొక్క శాపం ఎలాంటిదో తెలియదు. ఆ శాపం ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి, రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము ఎలాంటి ఉంటుందో ఆ శాపము, దేవుడిచ్చే శాపము ఎలా ఉంటుందో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మనిషే చేసిన క్రియలన్నిటిని బట్టిని ఇందాక చేశాం కదా, వాళ్ళ తండ్రి అయినటువంటి హిజ్కియా వచ్చేసేమో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆరాధించమని చెప్పాడు దేవుణ్ణి. కుమారుడు అయినటువంటి మనిషి ఏం చేశాడు? ఆకాశ నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుణ్ణి, అలాగనే దేవాలయంలో ప్రతిమలు కట్టించి ఇదే దేవుడిని పూజించమని ఆ మనిషి రాజు చెప్పాడు. అందును బట్టి ఏమంటున్నారో చూడండి, మనిషి చేసిన క్రియలన్నిటిని బట్టి
అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యోదావారు యెహోవా సుముఖము నుండి పారదోలినట్లుగా ఆయన ఆజ్ఞల వల్ల ఇది వారి మీదికి వచ్చెను. ఏమేం చేశాడో తెలుసా? ఆయన ఏ పాపం చేయనటువంటి ప్రవక్తలను ఏం చేశాడో తెలుసా? రంపాలతో కోశాడు. ప్రియుల, రంపాలతో కోశారు, పైరాలతో కొట్టించాడు, అగ్నిలో నూనెలో మార్చివేశాడు. ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ జనాంగానంతా కూడా రక్తాన్ని ఒలికించినటువంటి వాడిగా ఈ మనిషిని చూస్తూ ఉన్నాం. అందుకు దేవుడు అంటూ ఉన్నాడు, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. దేవుని యొక్క బిడ్డల్ని హింసిస్తే ఏమొస్తుంది? యెరూషలేములో నుండి సౌలు అన్నటువంటి ఒక యవనస్తుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఆ యొక్క యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఇదిగో దమస్కులో క్రైస్తవులు అనేటువంటి వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట, మన మతము ఏమైపోతుందో, ఇదిగో యేసుక్రీస్తును వారు విశ్వసిస్తున్నారంట, మన యొక్క మతము ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ పతనమైపోతుందో, నేను వెళ్ళి వారికి పత్రికలు ఇచ్చి క్రైస్తవులు అన్నటువంటి వారందరినీ కూడా కొరడాలతో కొట్టించి చెరసాలలో బంధించడానికి నాకు సెలవిమ్మని చెప్పేసి యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి పత్రికలు తీసుకున్నారు. ప్రియులారా, ఎవరైతే క్రైస్తవులు ఉన్న వారు ఉంటారో, ఎవరైతే క్రీస్తును ధరించుకొని క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరైనాను ఆరాధించితే వెంటనే ఈ సౌలు ఏం చేసేవాడంటే గుర్రాలతో తొక్కేయటము, లేకపోతే గుర్రాలతో కట్టి ఈడ్చుకుంటూ చెరసాలలో బంధించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అలాగనే దమస్కు ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నాడు గుర్రాల మీద. ఎందుకు? అక్కడ కూడా క్రైస్తవులు ఉన్నారు, అక్కడ కూడా క్రైస్తవం విస్తరిస్తున్నది, వ్యాపిస్తూ ఉన్నది. వారిని కూడా బంధించి ఈ యెరూషలేము యొక్క చెరసాలలో బంధించాలని ఆయన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు పరలోకంలో నుండి ఒక స్వరము వినపడ్డది. ఏమని అన్నాడు అక్కడ ఆయన? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము ఒకసారి చూడండి. ఆయన ఏమని అన్నాడు? క్రీస్తు యొక్క బిడ్డల్ని శ్రమ పెడితే ఏం జరుగుతున్నదో అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనేను స్త్రీలనేను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. ఏమైందో తెలుసా? ఈరోజు క్రైస్తవులు కొట్టకపోతే నాకు ప్రాణం నిద్ర పట్టదు, ఈ రోజులు క్రైస్తవులు చంపకపోతే అసలు నేను నిద్రపోనన్నటువంటి ఆజ్ఞలు చేసుకొని ఉన్నాడు సౌలు. ప్రియులారా, క్రైస్తవులు కొడితే దేవుడు ఊరుకుంటాడా? క్రైస్తవుల మీదకి వస్తే దేవుడు ఊరుకుంటాడా? ప్రియులారా, ఊరుకోడు. ప్రియులారా, చూడండి కింద వచనంలో చదువుకుంటే ఆయన 3వ వచనంలో, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేలబడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక శబ్దము విన్నాడు. ప్రియులారా, వాస్తవంగా సౌలు ఎవరిని హింసిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి బిడ్డల్ని హింసిస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తును అనుసరిస్తున్నారో వారిని ఏం చేస్తున్నట్టు హత్య చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా బంధించి తీసుకొని రావాలని చెప్పేసి ఆయన వెళ్తూ ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. అంటే ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల్ని హింసిస్తే ఆ నొప్పి ఎవరికి తగిలిందంట? దేవునికి తగిలింది. ప్రియులారా, అందుకనే కొరింథీ పత్రికలో అపోస్తున్నటువంటి పౌలు అంటాడు, ఇదిగో సంఘముగా ఉన్నటువంటి మీరు ఆయన యొక్క క్రీస్తు యొక్క శరీరములో అవయములుగా ఉన్నారు. ఇదిగో ఒక చెయ్యికి దెబ్బ తగిలితే మరొక చెయ్యి ఏం చేస్తుందంట? సహాయం చేస్తూ ఉన్నది. ప్రియులారా, అయితే ఈ చెయ్యికి దెబ్బ తగిలితే ఎవరు ఏడుస్తారంట? ఈ కళ్ళు ఏడుస్తూ ఉన్నాయి. ప్రియులారా, అంటే శరీరముగా ఉన్నటువంటి మీరు కూడా క్రైస్తవ యొక్క జీవితంలో ఎలా ఉండాలంటే దేవుని వలె నడుచుకోవాలన్నటువంటి విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వారిని ఈ సౌలు బంధిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. ఇంకా ఏమంటాడో తెలుసా? మునికోనుడు ఎదురు తన్నుట నీకు న్యాయమా? ఏమన్నాడమ్మా?
మునికోనులను ఎదురు తన్నుట నీకు న్యాయం అంటే నా రొమ్ముల మీద నీవు తన్నుతున్నావే పౌలా అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. అంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మాట వినటం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలను మరి వినకుండా క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి యొక్క సౌలు ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో ప్రియులారా, 3 రోజులు కళ్ళు చూపు లేకుండా పోయాడు, 3 రోజులు అన్నపానం లేకుండా పోయాడు. ఎందుకో తెలుసా? దేవుని మీద తిరుగుబాటు మనము చేయకూడదు ప్రియులారా. ఎలా ఉండాలా? ఇక్కడ మనిషి చేసినటువంటి క్రియలు కూడా అలాంటి. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను పూజిస్తున్నాడు, బయలుదేవతలను పూజిస్తున్నాడు, అష్టారోతులను పూజిస్తూ ఉన్నాడు, విగ్రహాలను పూజిస్తూ ఉన్నాడు. ఇవన్నీ బట్టి అంత మాత్రమే కాదు, నీతిమంతుల యొక్క రక్తాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన చంపుతూ అనేక మంది ప్రవక్తలను చంపేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకు దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి, తిరిగి 24వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథము 10వ వచనం చదువుకుందాం. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణముకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజు తానే దాని మీదికి వినలా. ఎంత చెప్పినా వినలా. 100 సంవత్సరాలు దేవుని యొక్క ప్రవక్తలను యూదుల మధ్యకు పంపించారు. అయ్యా, ఇదిగో మీరు వినకపోతే నా మాట, మిమ్మల్ని బబులోను చెరలోనికి పంపిస్తాను. అక్కడ మీకు ఏం జరుగుతుందో తెలుసా? మీ దేవుళ్ళు కాదు, మీ మాటలు కాదు, మీ భాష కాదు, నా గురించి అక్కడ తెలియనటువంటి వారు ఉన్నారు. నా మాట మీరు వినకపోతే అన్య దేశంలో పరవాసులుగా అయ్యి మిమ్మల్ని దాసులుగా చేసుకుంటారు, మీ యొక్క భార్యలను ఆ రాజులు ఉంచుకుంటారు, జాగ్రత్త సుమి అని చెప్పేసి దేవుడి హెచ్చరికలు చేశాడు. ప్రియుల, ఇవన్నీ దేవుని మాటలు. దేవుడి హెచ్చరికలు వారు ఏం చేశారో తెలుసా? కాల రాశారు. ప్రియుల, చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము ఏమని అన్నారు ఒకసారి, 4వ అధ్యాయము. దేవుడు ముందుగానే చెప్పాడు, జాగ్రత్త సుమి, మీరు జాగ్రత్త పడండి అని ఆయన. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మీరు పిల్లలను పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని. చూడండి ఒకసారి, ఎవరు పాడు చేస్తారమ్మా? ఇదిగో నేను ఈరోజు మందిరానికి వెళ్ళాలా? ఎవరన్నా నన్ను ఆటంకపరుస్తారా? ఎవరు కూడా ఆటంకపరచరు. ఎందుకు? నా మనస్సులో నేను నిర్ణయం తీసుకున్నా, నా దేవుని మందిరానికి వెళ్ళాలి. నేను ఉదయం 10 గంటలకు ప్రార్థన పెడితే నేను కనీసం 11ంటికైనా నేను హాజరు కావాలా. 1 గంటన్నా నేను ఆయన సన్నిధిలో నేను ఉండి స్తుతించాలని నీ మనసు అనుకుంటే దాన్ని ఎవడు కూడా ఏమీ చేయలేడు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు మోసే, మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహములైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరుచుకుని పోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమిని ఆకాశాన్ని సాక్షులుగా ఉంచుతున్నాడు. ప్రియులు, దేవుడు చెప్పాడు, మిమ్మల్ని మీరు పాడు చేసుకొని మీకు పిల్లలు పుట్టిన తర్వాత, వారికి పిల్లలు పుట్టిన తర్వాత, కొన్ని తరాలైన తర్వాత, ఇదిగో నేను చూపించినటువంటి కానాను దేశంలో మీరు ఏ స్వరూపమైన విగ్రహాలైన చేసుకొని మీరు పూజించిన తర్వాత మిమ్మల్ని మీరే పాడు చేసుకున్నట్టయితే మిమ్మల్ని చెరలోనికి నేను పంపించి వేస్తానంటూ ఉన్నాను. ఏ చెర అది? ఇశ్రాయేల్ ప్రజలేమో అశ్షూరు చెరకు వెళ్ళిపోయారు, యూదులే చేసేమో ఈ బబులోనటువంటి నెబుకద్నెజరు చెరలోనికి వచ్చి ఉన్నారు. ప్రియులు, మరి ఒకవేళ నేను ఇంకా దేవుని యొక్క మాట వినకపోతే, ఆయన చిత్తానుసారంగా మనం నడవకపోతే, మనము దేని మనుషులే దేవుని యొక్క మందిరానికి ఇంకా రాక దేవుని యొక్క సన్నిధానానికి దూరమైపోయి సాతాను యొక్క ఆలోచన ప్రకారం, మార్గం ప్రకారం మనం జీవిస్తే వీరు చెరలోనికే వెళ్ళిపోయారు. మనం ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? నరకములోనికి వెళ్ళిపోతాం. అందుకని ఆయన అంటాడు, మార్కు సువార్త 16:16 అంటాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటన చేయడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే నమ్మేది నీవే, నమ్మవలసినటువంటి బాధ్యత మనదే.
నిజమైనటువంటి దేవుడని, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తుని, ఆయన యొక్క లోకానికి వచ్చాడని, 33 సంవత్సరాలు మన మధ్యలో జీవించాడని, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడని, తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆ కలువరిగిరిలో కార్చాడని, ఆయన మరణించాడని, సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని మనం విశ్వసించితేనే మనకు పరలోక రాజ్యం అన్నటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా ఉండక అపనమ్మకం కలిగి, అల్పవిశ్వాసం కలిగి, ఏదో నామకార్థమైనటువంటి భక్తి జీవితం జీవిస్తే మనం ఎన్నటికీ కూడా తన యొక్క సన్నిధిలో చేరము ప్రియులారా. అందుకని మత్తయి సువార్త 7:21 వచనంలో అంటాడు, 7వ అధ్యాయం 21 వచనంలో, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రికి ఒక చిత్తం ఉన్నది, ఆయన చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో. అంటే దేవుడికి ఒక సంకల్పం ఉన్నది, దేవుడికి ఒక చిత్తం ఉన్నది. ఏ చిత్తం అది? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే తన యొక్క రాజ్యంలో ఉంటారో, ఎవరైతే తన సంఘంలో ఉంటారో, ఎవరైతే ప్రతి ఆదివారమున ప్రభు యొక్క బల్లలో శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తింటారో, వారు మాత్రమే నిత్య రాజ్యానికి వారసులు అన్నటువంటి విషయాన్ని చూస్తాము. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేసిందంటే, మిమ్మల్ని మీరు పాడు చేసుకున్న ఎడల బొత్తిగా మీరు నశించి పోతారు ప్రియులారా. నశించటం అంటే ఒక కట్టెల్ని అగ్గితో వెలిగిస్తే ఎలాగైతే మసి బొగ్గైపోతూ ఉన్నదో అలాగ నశించిపోతారు ప్రియులారా. చూడండి, కింద వచనంలో చదువుకొని ముగించుకుందాం. కింద చూడండి 27. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయును, అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలియుందురు. చదువు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర, రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన ఉన్నాయమ్మా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఆ కాలం ముందు పితరులతో మాట్లాడినటువంటి దేవుడు అంత్యదినమైనంత తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుతో మాట్లాడినని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అంటే ఆ కాలం ముందు పితరులు అనగా ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు, వారందరూ కూడా పితరులతో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత అంతమందు ఎవరితో మాట్లాడాడు? తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ప్రియులారా. అందుకనే యేసుక్రీస్తు అంటాడు, నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చితివి అంటాడు. అంటే దేవుని యొక్క కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఒక శరీర రీతిగా ఆయన యొక్క లోకానికి వచ్చి నా పాపముల నిమిత్తము తన స్వరక్తాన్ని ఇచ్చి తన రక్తము కార్చాడు ప్రియులారా. ఎవరు కారుస్తారు ప్రియులారా? మన కొరకు మన యొక్క బంధువులు చనిపోతారా? లేకపోతే మన కొరకు మన రక్త సంబంధికులు చనిపోతారా? లేకపోతే మన కొరకు వేరే వాళ్ళు చనిపోతారా? లేదు ప్రియులారా. ఎవరు చనిపోయారంటే లోక రక్షకుడే ఈ లోకానికి వచ్చి మనల్ని నిర్మించినటువంటి దేవుని యొక్క కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు ప్రయదనగా ఇచ్చి ఉన్నాడు ప్రియులు. కాబట్టి ఇశ్రాయేలు యూదుల వలె మనము దేవుని యొక్క మాటలు వినక వారు ఎలాగైతే ఆ బబులోను దేశంలో, ఆ అష్షూరు దేశంలో నశించిపోయారో ప్రియులారా, మనం ఇంకా దేవుని యొక్క సన్నిధములో దేవుని యొక్క మాట వినకపోతే మనము కూడా అలాగనే నశించిపోతామని గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ బహుభక్తులైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ